యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. మత్తయి సువార్త పరిశీలనలో యేసు ప్రభు విలువలను, బోధలను ఇంతవరకు మనం ధ్యానించాం. ఆనాటి మత వ్యవస్థకు ప్రభు చేసిన కఠినమైన ఉపదేశాలు బహిరంగ పోరాటంగా మారాయి. ఈ బహిరంగ పోరాటం ఆయన శిలువ మరణ, పునరుత్థాన, ఆరోహణలకు దారితీశాయి. ఆనాటి మత వ్యవస్థలోని మతాధికారులు, రాజకీయవేత్తలు కూడా ఉన్నారు. ఈ రాజకీయవేత్తల ప్రశ్నలకు ప్రభు సమాధానాలిస్తూ దేవుని గూర్చి, కైసరుని గూర్చి గొప్ప బోధ చేశారు. కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా కాదా అనడిగిన వారి ప్రశ్నకు ప్రభు ఒక నాణ్యాన్ని తీసుకొని రండని చెప్పారు. వారు ఒక నాణెం తెచ్చారు. దానిమీద రూపము, పై వ్రాత ఎవరివి అని అడిగారు. కైసరువి అని సమాధానం చెప్పారు. అప్పుడు ప్రభు వారితో, కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి చెల్లించండని వారితో చెప్పి వారిని పంపారు. దీని అన్వయము ఏమిటంటే, దేవుని పోలిక కలిగి ఉన్న మీరు దేవునికి సమర్పించుకోవాలని. డబ్బుపై కైసరు ముద్ర, రూపం ఉన్నాయి గనుక డబ్బు కైసరుకివ్వండి అని ప్రభు, దేవుడు కైసరుకి చెందిన వాటిని నాకివ్వండని అడిగాడు. కాని కైసరు దేవునికి చెందిన వాటిని తనకిమ్మని అడుగుతాడు. అంటే దేవునికి చెందవలసిన మనిషి తనకివ్వబడాలని కైసరు అడుగునవచ్చు. కాని అలా మనిషి రాజుకు సమర్పించబడే వీలు లేదు. ఆ విధంగా నీవు కైసరుకి ఇవ్వబడినప్పుడు అది సామాజిక అవిధేయత లేక పౌరసత్వ అవిధేయత అనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయములో పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకొచ్చి, మీ బోధకుడు పన్ను చెల్లిస్తాడా లేదా అని అడిగారు. పేతురు రాజకీయవేత్త కాడు, వేదాంతి కాడు. వారడిగిన ప్రశ్న ఒత్తిడితో చెల్లిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ప్రభువు పేతురును సీమోను అని పిలిచాడు. ఇక అతన్ని ఎప్పుడెప్పుడు ప్రభు పేతురని, సీమోనని పిలిచాడో మనం గమనించాలి. అక్కడ ఆ ఒత్తిడికి లొంగిపోయిన సందర్భంలో ప్రభు అతనిని సీమోనని పిలిచాడు. సీమోనా, పన్ను ఎవరు చెల్లించాలి? రాజు కుమారులా, ఇతరులా అని అడిగినప్పుడు ఇతరుల వద్దనే వసూలు చేయబడుతుందని సమాధానమిచ్చాడు. ఆ సమయంలో వసూలు చేయబడేది దేవాలయపు పన్ను. దేవాలయాన్ని నా తండ్రి ఇల్లు అని ప్రభు చెప్పినప్పుడు తండ్రిదైన దేవుని కుమారులుగా ఈ పన్ను చెల్లించే నియమం వారికి వర్తించదని తెలియజేస్తూ, అయినా వారికి అభ్యంతరం కలగకూడదని సముద్రానికి వెళ్ళి గాలం వేస్తే చేప పడుతుంది, దాని నోరు తెరచి చూస్తే ఒక షెకెలు దొరుకుతుంది, వెళ్ళి మన ఇద్దరి నిమిత్తం వారికి పన్ను చెల్లించమని పంపాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయములో యేసు ప్రభు వేదాంతి పండితులకు సమాధానమిచ్చారు. ఆనాటి మత వ్యవస్థలోని వేదాంతి పండితులంతా ఆయా సిద్ధాంతాలు కలిగినవారై ఉన్నారు. పరిసయ్యులనేవారు అంగీకారయోగ్యమైన నమ్మకాలనే కలిగి ఉంటూ వచ్చారు. వీరు చట్టబద్ధమైన జీవితాన్ని కలిగినవారు. సద్దూకయ్యులు అనేవారు స్వేచ్ఛావాదులు. వీరు మానవాతీతమైన మరియు పారలౌకిక విషయాల ఎడల ఎంతమాత్రము నమ్మకము లేనివారై ఉన్నారు. వీరికి మృతుల పునరుత్థానములో విశ్వాసము లేనందున 22వ అధ్యాయములో వారి పరిస్థితి ఎంతో విచారకరంగా ఉంది. పునరుత్థానం అనే విషయం యావత్తు మానవాతీతమైనది, పారలౌకికమైనది అయ్యుంది. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయములో వ్రాయబడినట్లుగా ఒక స్త్రీ వివాహము చేసుకున్న తరువాత వారికి సంతానము లేకుండానే ఆమె పురుషుడు గాని మరణించినట్లయితే అతని సోదరుణ్ణి ఆ స్త్రీ వివాహం చేసుకుని మరణించిన వాని కోసం పిల్లల్ని కనడం అనేది ధర్మశాస్త్ర చట్టములో మనం చూస్తాం. ఈ విధంగా 7 పురుషుల్ని
పెండ్లి చేసుకొని 7 పిల్లలు లేక చనిపోయినట్లయినా చివరిగా ఆ స్త్రీ కూడా చనిపోయినప్పుడు పునరుత్థానము నాడు ఆమె ఎవరి భార్యగా నిలువబడుతుంది అని అడుగుతూ ఉన్నారు. అందుకు ప్రభు, మీరు లేఖనాలను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుతున్నారు. పునరుత్థానములో ఎవరు పెండ్లి చేసుకోరు, పెండ్లికివ్వబడరు. అందరూ దేవతల వలె ఉంటారు. ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానము ఇవ్వడం అంటే ఆ సమాధానము ప్రశ్నకు మాత్రమే గాక ప్రశ్నించిన వానికే సమాధానము అయ్యుంటుంది. ఈ విధంగా వారి ప్రశ్న యొక్క వేరును లేక మూలాన్నే ప్రభు పట్టుకుంటూ వచ్చారు. ఇక సద్దూకాయుల ప్రశ్నకు మూలం ఏమిటంటే పారలౌకిక సత్యాలను నమ్మకపోవడం. దేవుడు తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని చెప్పుకున్నాడంటే వారు జీవించేవారై ఉన్నారు. ఒకప్పుడు జీవించి ఇప్పటి నుండి జీవించని వారైతే నేను ఒకప్పుడు అబ్రహాము దేవుడను అని చెప్పుకొని ఉండేవాడు. ఈ సందర్భంలో యేసు ప్రభు బోధ యొక్క ఉద్దేశం ఏమిటంటే పునరుత్థాన సత్యాన్ని తెలియచేయడం. యేసు ప్రభు వారికి సమాధానము చెప్పిన ప్రకారంగా పునరుత్థానం వంటి పారలౌకిక సత్యాలను నీవు నమ్ముతున్నావా లేక నమ్మడం లేదా? పునరుత్థానము నిజమైనదైనప్పుడు పారలౌకిక విషయం మరి ఏదైనప్పటికీ నిజం కాగలదు. ఈ విధంగా ప్రభు ఉద్దేశపూర్వకంగా సద్దూకాయుల ప్రశ్నకు స్పందించారు. మత్తయి సువార్త 22వ అధ్యాయములో ఒక ధర్మశాస్త్ర పండితుడు ప్రభు దగ్గరకొచ్చి ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది గొప్ప ఆజ్ఞ ఏదని అడిగాడు. అందుకాయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునది ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనే రెండో ఆజ్ఞ దీని వంటిదే అని చెప్పారు. కొండమీద ప్రసంగము చివరలో 3 విషయాల ప్రాముఖ్యతను ఆలోచించాం. 1 లోపలికి చూచుట, 2 పైకి చూచుట, 3 చుట్టూ చూచుట. ఈ 3 విధాలుగా చూచి దేవుని సమాధానాలుగా పరిష్కారములో భాగంగా ఉండడానికి సిద్ధపరచబడాలనేది ఈ 3 విధానాల ముఖ్యోద్దేశం. మొదటిగా పైకి చూచినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తాం. రెండవది చుట్టూ చూచినప్పుడు నీ పొరుగువాని ప్రేమిస్తాం. మూడవది లోపలికి చూచుకున్నప్పుడు నిన్ను నీవు ప్రేమించుకుంటావు. ఇక నిన్ను నీవు ప్రేమించుకొనుట అనే దాని అర్థమేమిటంటే మనల్ని మనము ఏ విధంగా అంగీకరించుకుంటామో, మన గౌరవాన్ని ఏ విధంగా మనము కాపాడుకుంటామో, మన క్షేమాన్ని, శ్రేయస్సును మన కొరకు మనం ఏ విధంగా కోరుకుంటామో అనే దాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడారు. ధర్మశాస్త్ర పండితుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రేమించుటలోని 3 దశలను గుర్చి ప్రభు బోధించారు. ఈ సందర్భంగా మొదటి విషయం దేవుణ్ణి సంపూర్ణంగా, రెండవది మనలను మనము సరైన విధంగా, మూడవది ఇతరులను భేషరతుగా అనగా షరతులు లేకుండా ప్రేమించాలి. ఇక మత్తయి సువార్త 23వ అధ్యాయములో నాయకత్వాన్ని గుర్చిన క్రైస్తవయపు ఉద్దేశ్యం తెలియచేయబడింది. మత్తయి సువార్త 20వ అధ్యాయములో వ్రాయబడినట్టుగా తన కోరిక మేరకు జరుగుతుందని ఆశించి తన కుమారులిద్దరిని చెరొక ప్రక్క కూర్చుండనిమ్మని జెబెదయి తల్లి అడిగినప్పుడు ప్రభు సేవకత్వం ద్వారానైనా నాయకత్వాన్ని లేక నాయకత్వములోని సేవను గుర్చి ప్రభు గొప్ప పాఠాన్ని నేర్పించారు. నా రాజ్యములో నీవు గొప్పవాడివి అనబడాలంటే నీవు పరిచర్య చేయాలి అనేదే ప్రభు నేర్పిన పాఠమయుంది. ఈ అంశంపై మత వ్యవస్థ యొక్క ఉద్దేశాన్ని ప్రభు ఎదిరించిన సందర్భంలో ప్రభువుకు మత వ్యవస్థకు మధ్య జరిగిన వివాదము లేదా సంభాషణ ఎంతో కఠినమైనది. తన నాయకత్వము ఆనాటి మత వ్యవస్థ నాయకత్వం లాంటిది కాదని తెలియచేయడానికి మత వ్యవస్థను ప్రభు ఒక ఉదాహరణగా తీసుకున్నారు. నాయకత్వాన్ని గూర్చి ప్రభు బోధించిన దానంతటినీ
ఆనాటి మత వ్యవస్థ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆనాటి మతాధికారులు రబ్బీ అని, తండ్రి అని, బోధకుడా అని పిలువబడడానికి ఆశించారు. వారు సంత వీధుల్లో వందనాలు అందుకోవడానికి ఆశించారు. ఇక తన విధానాలను అనుసరించబోయే నిషేధించవలసిన 3 అంశాలను తెలియజేశారు. రబ్బీ అని, గురువని, బోధకుడని ఈ 3 సంబోధనలను ప్రభు నిషేధించారు. ఎందుకంటే పరలోకమందలి దేవుడొక్కడే మీ తండ్రి అని, మీ గురువని, మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, అందరి మధ్య ఉండేది సహోదరత్వం ఒక్కటే అని ప్రభు చెప్పారు. యేసు ప్రభు బోధించిన నాయకత్వ విధానమే సంఘానికి ఆధారం కావలసి ఉంది. యేసుక్రీస్తు సంఘానికి ఈ లోక వ్యవస్థలేమీ సాటి రావు. కొన్ని సంవత్సరాల క్రిందట 4 సముద్రయానపు ఉన్నత అధికారులపై నాయకత్వం కలిగిన ఒక గొప్ప అధికారి సంఘ నాయకత్వం పొంది 2 సంవత్సరాలు పనిచేశాక ఒక రోజున సంఘ నాయకత్వానికి సాటిగా గల నాయకత్వము ఏదీ లేదని ప్రకటించాడు. ఇక ఒక సంఘాన్ని నడిపించడములో గల కష్టము ఎలాంటిదయుంది? సంఘాన్ని నడిపించే విధానం ఈ వ్యాపార ప్రపంచము నుండి తీసుకొనబడదు. సంఘమంటే వ్యాపారం కాదు. సంఘాన్ని నడిపించడం అంటే యుద్ధ నౌక నడిపించడం వంటిది కాదు. ఈ లోక విధానాల్లో దేనిని సంఘ విధానానికి మనం పోల్చకూడదు. వ్యాపార విధానాలతో సంఘాలను నడిపించడమనేది జరుపకూడదు. మనము తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇది. సైనిక విధానాలను కూడా సంఘాన్ని నడిపించడంలో ఉపయోగించ వీలు లేదు. యేసుప్రభు చెప్పిన ప్రకారం సంఘ నాయకత్వానికి మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనే మంచి నమూనా ఇవ్వబడింది. ప్రభు దృష్టిలో సరికాని విధానాన్ని ఆనాటి మత వ్యవస్థ కలిగి ఉంటూ వచ్చింది. గనుక ప్రభు వారిని తీవ్రంగా గద్దించారు. 23వ అధ్యాయములో ప్రభు మత వ్యవస్థల మధ్య వివాదం బహిరంగ పోరాటంగా మారింది. మీరు ఒకనిని మీ మతములో కలుపుకోవడానికి భూమిని సముద్రాన్ని చుట్టి వస్తారు. ఎవరైనా మీతో కలిస్తే అటివాణ్ణి మీకంటే 2 నరక పాత్రునిగా చేస్తారు అన్నారు. మీరు గిన్నెను వెలుపలనే శుద్ధి చేస్తారు, అయితే అది లోపల దోపుతో అనగా దురాశతో నిండి ఉంటుందని గద్దించారు. ప్రతి ఖాళీ పాత్ర తీర్పులోనికి తేబడుతుంది. ఎవరైతే ఆత్మ నింపుదల కలిగి ఉండరో అట్టివారు తప్పిపోయే అవకాశం ఉంది. ప్రభు తన 2వ రాకలో ప్రతి ఖాళీ పాత్రకు తీర్పు తీరుస్తాడని, అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయములోని 2వ ఉపమానం తలాంతుల ఉపమానం. తలాంతుల ఉపమానం మనకు నేర్పే సత్యం ఏమిటంటే ప్రతి ఖాళీ చెయ్యి ప్రభు 2వ రాకలో తీర్పుకు గురి అవుతుంది. ఈ ఉపమానం మనతో రక్షణను గూర్చి మాట్లాడడం లేదు గాని మనము చేయవలసిన పరిచర్యను గూర్చి, సేవను గూర్చి మాట్లాడుతూ ఉంది. దేవుని సేవించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి మనకివ్వబడిన తరుణాలను మనం ఎలా వినియోగించాము అనేది పరిగణనలోనికి వస్తుంది. 25వ అధ్యాయములోని 3వ ఉపమానములో ప్రతి ఖాళీ హృదయం దేవుని తీర్పుకు గురి అవుతుందని తెలియచేయబడింది. ఆకలి దప్పులు, ఒంటరితనం, దిగంబరత్వం, వ్యాధి బాధలను అనుభవిస్తూ చెరసాలలో ఉన్నవారిని ఆదరించడాన్ని గుర్చి ప్రశ్నించబడుతున్నాం. ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టావా? దప్పిగొన్నవారికి నీళ్ళిచ్చావా? రోగులను సందర్శించావా? ఒంటరిగా ఉన్నవారిని ఆదరించావా? దిగంబరులకు వస్త్రం ఇచ్చావా? చెరసాలల్లో ఉన్నవారిని పరామర్శించావా? అని ప్రభు మనలను అడగబోతున్నాడు, ప్రశ్నించబోతున్నాడు. ఈ విషయాలకు స్పందించని ప్రతి ఖాళీ హృదయానికి దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. ఇటువంటి అనేకుల అవసరతల విషయమై మనం ఏమి చేశామనేది మనలను మనము ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఒలీవల కొండ మీద ప్రసంగములో యేసు ప్రభు జీవితంలోని ఒక గొప్ప అవసరతను మనం చూడగలం. యోహాను సువార్తలో
మరింతగా ఈ అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రభు జీవితంలోని చివరి భాగమైన శ్రమల వారములో జరిగిన విషయాలను ఒకదాని వెంట ఒకటిగా మనం చూడవచ్చు. ఇట్టి సంఘటనల క్రమాన్ని మనం చూద్దాం. నిజంగా ఇవి మనకెంతో ప్రీతిపాత్రమైనవి. మొదటిగా యేసు ప్రభు గెత్సేమనే వనములోనికి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు రక్తపు చెమట ఆయన దేహము నుండి స్రవించింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థనను ప్రభు ప్రార్థన అని మనం పిలుస్తున్నాం. కాని అది శిష్యుల ప్రార్థన అని పిలువబడితే బావుంటుంది. గెత్సేమనే వనములో ప్రభు చేసిన ప్రార్థనను ప్రభు ప్రార్థన అంటే మంచిది. ఇట్టి ప్రార్థన మనం ఎప్పుడైనా చేశామా మనము పరిశీలించుకోవాలి. వైద్యుడు మనలో ఏదైనా ఒక వ్యాధిని కనుగొని మనకు తెలియజేస్తే, నీ చిత్తము ప్రభువా అని మనము ప్రార్థన చేయగలమా? మన నిమిత్తం గాని మన ప్రియుల నిమిత్తం గాని ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పగలమా? కాని ఈ విధంగా ప్రభు చిత్తం జరిగించిన వారెందరో ఉన్నారు. ప్రభువు వలె నీ చిత్తము సిద్ధించుగాక అని చెప్పేంతవరకు మన ప్రార్థన ప్రభు ప్రార్థన వంటిది కాజాలదు. ప్రభు ప్రార్థన మనకు మాదిరి ప్రార్థనయుంది. దీనికి అదనంగా క్రైస్తవ జీవితానికి ప్రాథమిక అంశమయున్న ప్రభు బల్ల అనబడే ప్రభురాత్రి భోజన దృశ్యం మనం చూస్తాం. తిరిగి ఆయన వచ్చు పర్యంతం వరకు ప్రభు జ్ఞాపకార్థంగా ఆచరించవలసిన కార్యంగా ప్రభు తన శిష్యులకు ఇవ్వబడింది. నావికాదళములోని ఉద్యోగుల కుటుంబాల మధ్య తరచుగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. 9 నెలల కుటుంబాన్ని విడిచి సముద్రంపై వెళ్లే ఒక అధికారి చిత్రపటాన్ని అతని కుటుంబ సభ్యులు అతడి ఇంట్లో లేనంత కాలము కనిపించే విధంగా ఫోటోలో పెట్టుకుంటారు. అతడి ఇంట్లో ఉన్నంతకాలము ఆ చిత్రపటాన్ని తీసి వెనక పెడతారు. అతడు తమ ఎదుట ఉన్నంతసేపు అతని ఫోటో వారికి అక్కరలేదు. ఈ విధంగా ప్రభురాత్రి భోజనం ప్రభువు బల్ల ప్రభువును జ్ఞాపకం చేస్తుంది, ప్రభువును చూపిస్తుంది. ఆయన తిరిగి వచ్చే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించడానికి ఈ నియమం ఏర్పాటు చేయబడింది. ప్రభు తన శిష్యులతో కలిసి పస్కా విందు ఆరగిస్తున్నప్పుడు వారిలో కొందరు తనను గూర్చిన విషయాలను వ్రాయనున్నారని ప్రభువుకు ముందే తెలుసు. ఆయన శిలువ మరణం ప్రచురం చేయబడాలన్నదే ప్రభు యొక్క ముఖ్య కోరిక. సాధారణంగా శిలువ కంటే పునరుత్థానాన్ని మనము ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. మన రక్షణకు కారణమై ఉన్న శిలువను జ్ఞాపకం చేసుకొనుట ఎంతో ప్రాముఖ్యం. పునరుత్థానము రక్షణకు నిదర్శనం. వారంతా భోజనానికి కూర్చున్నప్పుడు వారిలో ఒకడు ఆయనను అప్పగించనయున్నాడని ప్రభు తెలియజేసినప్పుడు అందరూ నేనా నేనా అని అడగడం మొదలుపెట్టారు. ఇక అక్కడ యోధా ద్రోహాన్ని గూర్చియగాక అందరూ ఆయనను విడిచిపోవనున్నారనే విషయం ప్రభువుకు తెలుసు. ఎవరు ప్రభువును అప్పగించనయున్నారనే దానికి బహుశా వారు పేతురును తలంచి ఉండవచ్చు. ఎందుకంటే పేతురు ఎప్పుడు ఏదొకటి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన బంధించబడి శిలువకు అప్పగించబడినప్పుడు అప్పటి వరకు ఉన్న శిష్యులెవరూ శిలువ దగ్గర నిలువబడలేదు. ఇక మత్తయి, మార్కు, లూకా, యోహానులు నలుగురు కూడా వారాయనను శిలువకప్పగించిరి అనే క్లుప్త నివేదికనే తమ సువార్తల్లో సమర్పించారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయములోను సువార్తల తర్వాత మనము అధ్యయనం చేయబోయే పత్రికల్లోనూ ప్రభు మరణాన్ని గూర్చి ఎక్కువగా వర్ణించబడింది. ఈ విధంగా 4 సువార్తల రచయితలు క్లుప్తంగా తెలియచేయడంలో గల ఉద్దేశమేమిటంటే, శిలువ అర్థానికి సదరు ఉద్దేశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. వారు ఆయనను శిలువకు అప్పగించిరి అని పలుమార్లు వ్రాయబడింది. ఈ విధంగా ఎందరో శిలువ వేయబడ్డారు.
అయితే ఆయనను గూర్చి ఆ విధంగా చెప్పబడడంలో ఆయన ఎవరు, ఆయన ఏమయ్యున్నాడు, ఎప్పుడు లేక ఏ పరిస్థితిలో ఆయన మరణించాడో ఆయా విషయాలు ప్రాముఖ్యమైనవి. ఆయనను వారు సిలువకప్పగించారు అని పదే పదే పలుకుబడిన దానిని బట్టి ఆయనను ఎవరు చంపారు అనే ప్రశ్న మీకు రావచ్చు. ఇందుకు సమాధానంగా వెంటనే రోమా సామ్రాజ్య వ్యవస్థ అనవచ్చు. మరికొంత ఆలోచించి యూదులే చంపారు అని అనవచ్చు. అయితే రోము కాదు, యూదులు కాదు గాని యెషయా 53:10 అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని వ్రాయబడిన ప్రకారం తండ్రి అయిన దేవుడే ప్రభు చంపబడ్డానికి అనుమతించాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన అప్పగించబడ్డాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ విధంగా నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు దేవుడే తన కుమారుడైన ప్రభువును మరణానికి అప్పగించాడు. ప్రభు పునరుత్థానము సంభవించే వరకు క్రైస్తవ్యం జీవం లేని ఉద్యమంగానే ఉంది. పునరుత్థానం వరకు సంఘ సభ్యత్వం సంఖ్య 0. యేసు ప్రభు అధికారాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన మత వ్యవస్థకు, మానవత్వాన్ని అధిగమించిన దివ్య స్థితి గలవాడు అనడానికి రుజువులేమిటి అని ప్రభువును సవాలు చేస్తూ వచ్చిన మత నాయకులతో ప్రభు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీనిని 3 దినాల్లో లేపుతాను అని ప్రభు చెప్పారు. ప్రభు ఈ మాట తన శరీరాన్ని గూర్చి చెప్పారు. కాని వారు అర్థం చేసుకోక వారి దేవాలయాన్ని గూర్చి అని అనుకున్నారు. ఈ విధంగా ప్రభు తన పునరుత్థానాన్ని గూర్చి తరచుగా చెబుతూ వచ్చారు. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన వారితో చెప్పిన మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని రుజువు చేసుకున్నారు. ఆయనను గూర్చిన పాత నిబంధన లేఖనాలను కూడా వారు జ్ఞాపకం చేసుకున్నారు. పెంతుకోస్తు దినాన్న పేతురు 16వ కీర్తనపై ప్రసంగించాడు. క్రొత్త నిబంధన పత్రికల్లో వ్రాయబడిన ప్రకారంగా క్రైస్తవ సువార్త క్రీస్తు మరణ పునరుత్థానాలనే ఈ 2 సత్యాలను ఆధారంగా కలిగి ఉంది. యేసుక్రీస్తు మరణం అనే ఒకే సత్యంపై కాక మరణ పునరుత్థానాలు రెండింటిపై ఆధారపడి ఉంది. ప్రభు పునరుత్థానం తర్వాత తనను వెంబడించిన వారికి ప్రభు ఒక గొప్ప ఆజ్ఞనిచ్చాడు, ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. ఆయన తన మరణానికి ముందు తరచుగా వారితో ఆయన మరణించిన 3 దినాల తర్వాత వారిని గలిలయలో కలుసుకుంటానని చెబుతూ వచ్చాడు. అసలు ఎవరైనా తాను మరణిస్తున్నానని ఒకవేళ తెలుసుకున్నా 3 రోజులయ్యాక మళ్ళీ మీ దగ్గరకొస్తాను, మిమ్మల్ని కలుస్తాను అనేలాంటి మాటలు చెప్పగలరా? అయితే ప్రభు తాను తిరిగి లేవనయున్న ప్రకారం వారికి మాట చెప్పగలిగాడు. ఆయన మరణించిన తరువాత అనేకులు, ఇంచుమించు 500 మంది గలిలయకు వెళ్లారు. ఆ సమయములోనే ప్రభు వారికి, మీరు సర్వలోకమునకు వెళ్లి సమస్త జనులను నా శిష్యులునిగా చేయుచు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ఈ విధంగా ప్రభు చెప్పినట్టే శిష్యులు మరి అనేకులను ప్రభు శిష్యులుగా చేసి బాప్తిస్మమిచ్చి బోధించి ప్రభు ఆజ్ఞను నెరవేర్చారు. తిరిగి ఈ వివరాలన్నీ అపోస్తలుల కార్యాల్లో వ్రాయబడ్డాయి. ప్రభు ఆజ్ఞను శిష్యులే విధంగా నెరవేర్చారో ఆ చరిత్ర అంతటినీ అపోస్తలుల కార్యాల్లో మనం చదవచ్చు. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ఆజ్ఞను, ఈ గొప్ప బాధ్యతను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దీని ప్రాముఖ్యత ఏమిటంటే శిష్యులనుగా చేయుట, 3 సూత్రాలేమిటంటే వెల్లుట, బాప్తిసమిచ్చుట, బోధించుట. నీవు ఇట్టి ఆజ్ఞను నెరవేర్చడమే శిష్యరికపు వెల చెల్లించడం కాగలదు. నీవిట్టి నమ్మకమైన శిష్యునిగా, సాక్షిగా జీవింతువని నేను విశ్వసిస్తూ ఉన్నాను.
దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.